జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీధారే. శ్రీ దుర్గాపరదేవతాయే నమః. శరన్నవరాత్రులు మొత్తం 9 రాత్రులు అమ్మవారి ఆరాధన చెప్పారు. ఈ ఏడాది అయితే 10 రాత్రులు పూజ, 11వ రోజు పొద్దున విసర్జనం అనేది చెప్తూ ఉన్నారు. అంటే మొత్తం 11 పగళ్ళు అమ్మవారిని పూజ చేసే అవకాశం ఈ సంవత్సరం లభించింది. కారణం ఏంటంటే ప్రతిపత్తి నాడు అంటే పాడ్యమి నాడు పూజ ప్రారంభించి శ్రవణ అంతే విసర్జయేత్, శ్రవణ నక్షత్రంతో ఆ పూజకి పరిసమాప్తి చేయాలి అని చెప్తున్నారు. అయితే శ్రవణ నక్షత్రం ప్రధానంగా ఇప్పుడు 11వ రోజున పడింది. దానికి తోడు దశమికి కూడా ప్రాధాన్యం ఉన్నది. దశమి తిథి శ్రవణ నక్షత్రం అయితే మరీ విశేషం, దేనికి ఉద్వాసన చెప్పడానికి. అది మనకి పడుతున్న ప్రకారంగా ఈసారి విజయదశమి ఉత్సవాలు మనం చేసుకోవడానికి మొత్తం 11 పగళ్ళు లభించింది. అయితే ఇక్కడ ప్రధానంగా దుర్గాదేవి ఆరాధన విశేషంగా చేస్తారు. పరాశక్తి అనేక రూపాలతున్నది. లక్ష్మి, సరస్వతి, దుర్గా, అన్నపూర్ణ, కాళీ, లలిత, తార ఇత్యాది రూపాలుగా చెప్పబడుతున్నది. అనేక మహామంత్రములతో అమ్మవారు శోభిల్లుతూ ఉంటారు. భువనేశ్వరి మంత్రోపాసకులు, తారా ఉపాసకులు, కాళీ ఉపాసకులు, దుర్గారాధకులు, అదేవిధంగా లలిత ఆరాధకులు, శ్రీ విద్యారాధకులు చాలామంది ఉన్నారు. ఎన్ని రూపాలున్నా తెలుసుకోవాల్సింది, వీళ్ళందరూ కలిపి దేవీ ఆరాధకులు అని గ్రహించారు. మనం చండీ యాగాలు, చండీ హోమాలు అని చేస్తూ ఉంటారు. విశేషించి ఈ శరన్నవరాత్రుల్లో మరీ ప్రత్యేకంగా చేస్తుంటాం. కానీ చండీ, దుర్గా ఇత్యాది పేర్లు తర్వాత శాస్త్రాల్లో పెట్టబడ్డాయి. కానీ ఈ చండీకి సంబంధించిన అంశం మాత్రం మనకి మార్కండేయ పురాణంలో దేవీ మాహాత్మ్యం అని 13 అధ్యాయాల గ్రంథంలో లభిస్తున్నది. అది ఒక మనువు వృత్తాంతాన్ని చెప్తూ అమ్మవారి మాహాత్మ్యాన్ని మార్కండేయ మహర్షి చెప్పినట్లుగా వ్యాస భగవానుడు రాశాడు. ఇక్కడ అమ్మవారి యొక్క కృపతో ఒక చక్రవర్తి తర్వాత మనువుగా పుట్టాడు. సురధుడు అనే చక్రవర్తి అమ్మవారి ఆరాధన చేసి అమ్మవారి దయతో తర్వాత సావర్ణి మనువుగా ఆయన వస్తాడు. ఈ సావర్ణి మనువుగా వచ్చిన ఆయన కథని ఇక్కడ చెప్తారు. అమ్మవారి ఉపాసన వల్ల ఆయన అంత గొప్పవాడు అయ్యాడు గనకనే అతడి చరిత్ర చెప్తూ అమ్మవారి చరిత్ర చెప్తాడు. ఆ అమ్మవారి చరిత్రే మొత్తం 13 అధ్యాయాలు. దీన్నే మనం చండీ యాగం, చండీ పారాయణ, చండీ హోమం ఇత్యాదులు వినియోగిస్తాం. ఉత్తరాది వైపు అయితే దీన్ని దుర్గాపాఠ్ అంటారు. కానీ నిజానికి దీనికి దేవీ యాగం అని పేరు చాలా సముచితంగా అనిపిస్తుంది. ఎందుకంటే కేవలం చండీ మాత్రమే కాదు ఇందులో చెప్పబడుతున్నది, పరాశక్తి ఇందులో ఉపాసింపబడుతుంది. ఏ పరాశక్తి దుర్గా, లక్ష్మి, సరస్వతి ఇత్యాది రూపాలతో ఉన్నదో ఆ పరాశక్తిని ఆరాధిస్తున్నాం. ఆ పరాశక్తికి వేదముల యందు, పురాణముల యందు ఉన్న ఏకనామం ఏది అంటే దేవి. కనుక దేవి అనేది ప్రధానం. ఈ దేవి శబ్దంతోనే మనం లక్ష్మీదేవి, దుర్గాదేవి, గౌరీదేవి, అన్నపూర్ణాదేవి ఇత్యాదులన్నీ దేవి శబ్దంతో కలిపి చెప్తాం. కాళీదేవి అని అంటే దేవి ఒక్కరే. ఆ దేవి ఇన్ని రూపాలతో ఉన్నది, ఇన్ని రూపాలతో మనం అనుగ్రహిస్తున్నది. విద్యను అనుగ్రహించేటప్పుడు ఆమె సరస్వతిగా, శారదగా ఉన్నది. ఐశ్వర్యాలను అనుగ్రహించినప్పుడు లక్ష్మిగా మనం ఆరాధన చేస్తున్నాం. అదేవిధంగా ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మకమైన శక్తిగా, ధర్మరక్షణ శక్తిగా దుర్గా అంటున్నాం. సర్వజనులకి శుభాలు ప్రసాదించే సౌమ్యమైన భవానీ, గౌరీ రూపంగా చెప్పబడుతున్నది ఆ తల్లి. అదేవిధంగా మహాకాలస్వరూపంగా ప్రకాశిస్తూ కాళీ అనిపించుకుంటుంది ఆ తల్లియే. కనుక దేవి ఒక్కటే ఇన్ని రూపాలుతుంది. అన్ని రూపాలు వర్ణించినటువంటి గ్రంథమే ఈ దేవీ మాహాత్మ్యం అనే గ్రంథం. దీనికి లోకంలో చండీ యాగమని, చండీ పారాయణని, చండీ పాఠమని వ్యవహరిస్తుంటాం. కానీ దేవి అనే పేరు సముచితం. దేవికి ఎన్ని పేర్లు ఉన్నాయో అన్నీ దేవి మహాత్మ్యంలో లభిస్తాయి. ఆ దేవి గురించి చెప్తూ దేవత ఋషులు ప్రతిపాదన చేస్తారు. దాన్ని బట్టి అక్కడ అమ్మవారు ఎవరో అర్థమైపోతుంది. మేధాసి దేవి విదితాఖిల శాస్త్రసార దుర్గాసి దుర్గ భవసాగర నవు రసంగా శ్రీ కైటభారి హృదయైక కృతాధివాస గౌరీ త్వమేవ శశిమౌళి కృత ప్రతిష్ఠ అని ఒక శ్లోకం దేవి మహాత్మ్యంలో అమ్మవారి స్వరూపం ఏంటో చెప్తుంది. అమ్మ నువ్వు మేధాసి దేవి విదిత అఖిల శాస్త్రసార, సర్వశాస్త్రసారాల్ని గ్రహించగలిగే మేధాశక్తివి నువ్వు అంటే సరస్వతీదేవి నువ్వు అని చెప్తున్నారు. అదేవిధంగా శ్రీహి కైటభారి హృదయైక కృతాధివాస, నారాయణుని యొక్క హృదయంలో కొలువు తీరినటువంటి మహాలక్ష్మీదేవి నువ్వు. ఆ నువ్వే గౌరీ త్వమేవ శశిమౌళి కృత ప్రతిష్ఠ, చంద్రశేఖరుడు యొక్క అర్ధ శరీరమునందు ప్రకాశించే గౌరీదేవి అన్నారు. ముగురమ్మలు అయినటువంటి తల్లే దుర్గాసి దుర్గ భవసాగర నవరసంగా, అటువంటి నువ్వు దుర్గవుతున్నాను. ఈ భావన తీసుకునే పోతన గారు కూడా అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అన్నారు. ముగురమ్మల మూలపుటమ్మ, ముగురమ్మలకి మూలపుటమ్మ అని స్పష్టం చేయడంలో ఈ శ్లోకంతో అన్వయం మనకు కనబడుతున్నది. కనుక మన దుర్గా అని దేవిని ఆరాధిస్తున్నది ముగురమ్మల మూలపుటమ్మ.
అయితే లోకరక్షణ కోసం అసుర సంహారం చేయడానికి వచ్చినప్పుడు ఆ తల్లిని దుర్గా అనాలి. దుర్గా రూపాచ సంగరే అని బ్రహ్మాండ పురాణం చెప్తున్నది. యుద్ధమునందు పరాక్రమ స్వరూపంగా కనిపించే పరాశక్తిని దుర్గా అనాలి అని చెప్పారు. ఆ పరాక్రమ స్వరూపంగా మహిషాసురుడిని మర్దించినప్పుడు, మహిషాసురుడి సైన్యాన్ని నాశనం చేసినప్పుడు దుర్గా అనేక రూపాలతో ప్రకాశించింది. అది దుర్గా రూపం, ఎందుకంటే యుద్ధంలో పనిచేసినటువంటి రూపం. అదేవిధంగా శుంభని, శుంభ చండముండ రక్తబీజాది రాక్షసుని సంహరించినప్పుడు కూడా పరాక్రమ రూపంతో సంగ్రామంలోనే పాల్గొంది. అది సంగ్రామంలో ఉన్న రూపం కనుక దుర్గా అంటున్నాం. ఇలాగ యుద్ధంలో ఉన్నటువంటి ఆ దేవి యొక్క రూపాలు చూసాం కనుక దుర్గా అని వ్యవహరిస్తూ దుర్గా సప్తసతి అంటున్నాం. అదేవిధంగా యుద్ధంలో కోపాన్ని ఆవిడ అభినయిస్తుంది. ఆ కోపం దుష్ట దైత్య వినాశనం కోసం, లోకక్షేమం కోసం అమ్మ చూపిస్తున్నది. ఆ కోపంతో ఉన్న రూపాన్ని చండి అనాలి. అంటే పరాక్రమం చేస్తున్న దుర్గా ధర్మబద్ధమైన ఆగ్రహాన్ని చూపిస్తూ ఉంది గనక ఆ రూపాన్ని మనం చండి అంటున్నాం. అలాగా యుద్ధగాథలే వర్ణించారు కనుక దేవీ మహాత్మ్యానికి చండీ పాఠమని, దుర్గా పాఠమని పేరు రావడానికి అది కారణం. అంటే ఆ పేరు కూడా సముచితమే, కానీ కేవలం ఆ సంగ్రామము, తీవ్రత వీటికి మాత్రం పరిమితం చేయకూడదు దేవి అంటే. ఆ తల్లి సంపూర్ణమైన సౌమ్యరూపిణి ఆ తల్లి, ఉగ్రరూపము ఆ తల్లే. ఈ రెండు లోకక్షేమం కోసం ధరించినది కనుక దేవి ఉపాసన చేసినప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, విశ్వమంతా నిండిపోయిన ఏ పరమాత్మ శక్తి ఉందో, ఏ చిచ్చక్తి ఉందో, ఏ శక్తి ఇచ్ఛా జ్ఞాన క్రియాది రూపాలుగా ఉంటూ వివిధ విధాలుగా ఈ విశ్వంలో వ్యాపించి ఉన్నదో ఆ శక్తిని మనం ఆరాధిస్తున్నామనే భావంతో అమ్మవారిని ఆరాధించారు ఇక్కడ. ఈ శక్తి సర్వుల్లో ఉంటూ సర్వులు నడుపుతున్న శక్తి కనుక అలాంటి శక్తిని మంత్రముతో, పెద్దలు చెప్పిన స్తోత్రములతో విధి విధానంగా పద్ధతులుగా ఆరాధిస్తే, ఇది పద్ధతిని ఒకటి లేదు, ఎవరు వారికి అనువైన పద్ధతి గురువుల ద్వారా నేర్చుకుని అమ్మవారిని ఆరాధిస్తే చాలు. కావలసిందంతా శ్రద్ధాభక్తులు మాత్రమే అని చెప్పారు. పైగా నిత్య పూజ అమ్మవారిని చెయ్యాలి. కేవలం సంవత్సరానికి ఒకసారి చేయడం సరిపోదు. నిత్యము లఘుగానైనా అమ్మవారిని వారు చేయగలిగినంత పూజ చేసుకోవాలి. అందుకే దినేషు శుభహేతురీశ్వరి అన్నారు ఇక్కడ. దినేషు అంటే ప్రతిదినమునందు ఆరాధించినప్పుడు మాత్రమే ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు అడగడానికి అర్హత వస్తుంది. కానీ ఒట్టప్పుడు ఊరికినే తిరుగుతూ కష్టం వచ్చినప్పుడు దేవా అంటే సరిపోదు. అందుకే నిత్యం ఆరాధించిన వాడికే ప్రత్యేక పరిస్థితుల్లో అడగడానికి అర్హత ఏర్పడుతుంది కనుక అలాంటి ప్రత్యేక పరిస్థితులు వ్యక్తికి దాపురించినప్పుడు అలాగూ ప్రార్థిస్తాడు. ఎందుకంటే కష్టకాలంలో ఆదుకునేది అమ్మవారే. శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే సర్వస్యార్తిహరే దేవి నారాయణ నమోస్తుతే అంటున్నారు. ఎవరు శరణాగతులో, ఎవరు దీనులో, ఎవరు ఆర్తితో ఉంటారో వారిని రక్షించే శక్తి అమ్మవారు కనుక ఆ తల్లిని అలా ప్రార్థించి ఆ కష్టం నుంచి బయటపడతారు. అయితే కష్టం వచ్చినప్పుడే అమ్మవారిని ప్రార్థించాలని కాదు, నిత్యం ఆరాధించినప్పుడు కష్టం వచ్చినప్పుడు చేసే ప్రార్థనకి బలం ఉండి వెంటనే ఫలిస్తుంది. అదేవిధంగా నిత్యం మనం భగవంతుడిని ఆరాధిస్తున్నప్పటికీ పర్వకాలాలు విశేష పూజ చేయాలి. అలాంటి పర్వకాలం ఈ శరన్నవరాత్రులు చెప్పబడుతున్నాయి. ఇది శరత్కాలే మహాపూజ అన్నారు ఇక్కడ. శరత్కాలంలో చేసే పూజకి మహాపూజ అంటారు. శారదారాధ్య అనే నామం లలితా సహస్రనామాలు ఉంది. శాంభవి శారదారాధ్యాన్ని. శారదారాధ్య అంటే శరత్కాలమునందు ఆరాధింపబడితే, అంటే శారదకాలం అంటే శరత్కాలం, ఆరాధింపబడే తల్లి అని స్పష్టంగా చెప్పబడుతున్నది. అలాంటి విశేషమైన పర్వకాలంలో అమ్మవారిని ఆరాధించే పద్ధతుల్లో భారతదేశం అంతా ఒకే పద్ధతిగా ఆరాధన చేయదు, ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిగా చేస్తారు. ఒకటి గమనించవలసింది ఏంటంటే, ఆసేతు సీతాచలం మాత్రము చండీపాటు దుర్గాపాఠం చెప్పబడుతున్న దేవీ మహాత్మ్యం ఆధారంగానే ఆరాధన చేస్తారు. అందులో విశేషించి ఈ దేవీ మహాత్మ్యం చెప్తున్నటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపాలు, అలాగే చివరి అధ్యాయాల్లో అమ్మవారు తాను తర్వాత చేయబోయేటువంటి అసుర సంహారాలు రూపాల గురించి వర్ణిస్తుంది. అందులో రక్తదంతిక, భ్రామరి, నంద ఇత్యాది రూపాలు వస్తాయి. ఈ రూపములన్నిటినీ కూడాను ఈ పూజలో వినియోగిస్తుంటారు. అప్పుడు అమ్మవారు చెప్పినప్పుడు భవిష్యత్తులో ఈ రూపాల్లో వస్తానని చెప్పింది. అప్పుడు అమ్మ చెప్పినట్టు భవిష్యత్తు, కానీ ఇప్పుడు గతం అయిపోయింది, ఆ రూపాలు వచ్చాయి. కనుకనే మనకు వంగదేశం మొదలుకొని అస్సాం మొదలైన ప్రాంతాలతో పాటు హిమాలయాల్లో, వింధ్య పర్వత శ్రేణుల్లో, ఉత్తరాపథంలో, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో, మన తెలుగునాట అన్ని చోట్ల కూడా ఎక్కువగా చేసేది దుర్గాపాఠమే. దక్షిణాపథంలో శ్రీచక్రార్చన ఇత్యాదులు ఉంటాయి, ఉత్తరాదిలో అవి ఎక్కువగా కనబడవు. అయితే శ్రీచక్రార్చన చేసేవాళ్ళు కూడా ఈ చండీ పారాయణలు అంటే దేవీ మహాత్మ్యం పారాయణ హోమం చేయడం అలవాటే, అన్ని చోట్ల కనబడుతుంది విషయం. కానీ మొత్తం భారతదేశం అంతా ప్రసిద్ధిగా ఉన్నది మాత్రము ఈ దేవీ మహాత్మ్యం ఆధారంగా మనం పూజించే దుర్గాదేవి ఆరాధన కనబడుతున్నది. ఈ దుర్గ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణిగాను, అదేవిధంగా రక్తదంతిక, భ్రామరి, వింధ్యవాసిని ఇత్యాది రూపాలతోనూ ఆరాధింపబడుతూ ఉంటుంది. శాకంభరి, అన్నపూర్ణ ఇవన్నీ దుర్గా యొక్క రూపాలే.
కనుకనే అమ్మవారి ఆరాధనలో ప్రతి ఆలయంలో మన తెలుగునాట ఒక్కొక్క రోజున ఒక్కొక్క రూపం అలంకారం చేయడం ఉద్దేశం ఏంటంటే ఇన్ని రూపాలు ఒకే దేవి అని చెప్పడానికి ఒకే దేవిని ఇన్ని రూపాలతో మనకు చూపిస్తున్నారు. ఇలాగ అనేకముగా కనబడుతున్న అమ్మ ఏకస్వరూపుడైన పరాశక్తి, చిచ్చక్తి, జగద్వ్యాపిని, జగదతీతమైన పరబ్రహ్మస్వరూపుని తెలుసుకుని ఆరాధించాలి. అలాంటి ఆరాధనతో అమ్మ అనుగ్రహించి భారతదేశాన్ని, సనాతన ధర్మాన్ని రక్షించుగాక. ధర్మం బాగుంటేనే దేశం బాగుంటుంది. ఈ రెండూ బాగుండాలంటే ఆసురీ శక్తులు తొలగించబడాలి. అలా ఆసురీ శక్తుల్ని, ఆసురీ ఆలోచనల్ని తొలగించి సద్భావాలని, సాత్విక శక్తిని జాగృతపరిచి రక్షించగలిగే పరాశక్తి ఆ జగన్మాత దుర్గాదేవి. ఆ దుర్గాదేవి దయ కోసం ఆ తల్లి పాదపద్మాలను అంటి నమస్కరిస్తూ స్వస్తి. అందరికీ దసరా శుభాకాంక్షలు. శుభం భూయాత్.